పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలి. కార్మికుల జోలికొస్తే ఖబర్దార్, కార్మికుల జోలికొస్తే ఖబర్దార్, కార్మికుల జోలికొస్తే ఖబర్దార్, కార్మికుల జోలికొస్తే ఖబర్దార్. శాఖ ముక్కు, శాఖ ముక్కు, శాఖ ముక్కు, శాఖ ముక్కు. విశాఖ ముక్కు తెలుగువాడు అక్కంటూ 1310 రోజుల నుంచి ఉద్యమం నడుస్తా ఉంది. ఈ ఉద్యమ నేపథ్యంలో తెలుగు ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని నడుపుతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వాలే మాంది. ఈ నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో 3 బ్లాక్ పద్ధతులు నడపాలని చెప్పేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, అట్లాగే స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి పెత్తనం చేస్తూ తాను నచ్చిన పద్ధతిలో 7,500 మందికి హౌస్ రెంట్ అలవెన్స్ ఖాళీ చేస్తూ ఇవ్వని చెప్పేసి సర్కులర్ జారీ చేసింది. ఇప్పటికే ప్లాంట్లు అట్టుడుగుతా ఉంది. నేను అర్ధమంతరంగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉద్యోగాలు పెరుగుతూ కాంట్రాక్టర్ కానీ 30 ఏళ్ళ నుంచి పనిచేసే వర్కర్ కానీ ఎవరికి ఏమి చెప్పకుండా లిస్టులు తయారు చేసి రాత్రి 10 గంటల దాకా పేర్లు డిలీట్ చేసి మీరు బయటకు పండి అంటా ఉన్నారు. ఇది స్వతంత్ర భారతదేశమా లేక బ్రిటిష్ పాలన? బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించారని చెప్పి ఎప్పుడు అనుకోవడం లేదు. అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తా ఉన్నాయి? ఢిల్లీ నుంచి వచ్చి సెక్రటరీ గారికి ప్లాన్ నడపాలనుకుంటా ఉన్నాడా? రాష్ట్రం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మీ గోండాగిరి ఇక్కడ చెల్లదని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఇన్వాల్వ్ అయింది అని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి కూడా యాజమాన్య తాకీదులు వచ్చినాయి. ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్పేసి, జోలికి వెళ్ళడమే కాదు, వారం రోజుల్లో మళ్ళీ చూస్తాం, నెల రోజుల్లో చూస్తాం కాదు. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గతంలో 40,000 మంది పనిచేసేవారు కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగులు. ఇప్పుడు కేవలం 26,000 మంది ఉన్నారు. ఉద్యోగాలు తీయడం అంటే ముయ్యడమే తప్పం కూడా కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగాలు నగరనారికి సేల్ తెరివేయడం అంటే ఇది ముయ్యడం తప్పం కూడా కాదు. కాబట్టి మీ శక్తియుక్తులన్నీ కూడా 3 బ్లాక్ పద్ధతులు నడపడం మీరు పెట్టండి. యువతకి వేలాది ఉద్యోగాలు ఖాళీ ఉన్న పార్లమెంట్ లో మీరే చెప్పారు యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. తద్వారా గవర్నమెంట్ కి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ సర్కులర్ కూడా విడుదల చేసుకోకపోతే పరిణామం తీవ్రంగా ఉందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. Don't forget to like, subscribe and share the videos.